ఇటీవల ఎగ్జిబిటర్ల సమస్యలపై థియేటర్ల బంద్ అనేటువంటి విషయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ థియేటర్ల బంద్ ఎందుకు అనే విషయం మీద నారాయణమూర్తి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏదైనా పాప్కార్న్ తింటేనే 500 రూపాయల, డ్రింక్ 200 రూపాయల, టికెట్ మొత్తం 200, 300 ఇలాగ అనుకుంటే సగటు ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు? ఏ రకంగా వెళ్ళగలుగుతాడు? ఇవాళ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం. అలాంటి వినోదాన్ని సగటు మనిషికి దూరం చేస్తుంది ఇవాళ బికాస్ ఆఫ్ దీస్ పాలసీస్. కాబట్టి సింగిల్ థియేటర్ బతికించుకోవాలి, దానికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఇప్పుడు నుంచి కాదండి. నేను ఎందుకు ప్రశ్న పెట్టానంటే సిన్స్ 25 years ది ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్. ఈ పర్సెంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి, నేను కూడా ఒకనండి. ఆ రోజుల్లో మీరు నమ్మని మిత్రుల కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేశాం. కాలా సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం. కాలా అలాంటి దశలో మీరు నమ్మండి, ఇదే ఫిలిం ఛాంబర్ ముందు టెంటలు వేశాం. అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు, ఓ నట్టి కుమార్ గారు, ఓ మోహన్ గారు, ఓ బెక్కం వేణుగోపాల్ గారు, నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఆదిశేషవరరావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, కేఎస్ రామారావు గారు, చంద్రబాబు శ్రీనివాసరావు గారు, అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు పెద్ద మంది సంఘీభం ప్రకటించారు. ఎందుకు చేసినా ఏమీ కాల. వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామారాయణ గారు రికార్డ్ చేశా. నారాయణ పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, అది మంచిది. ఈ సిస్టమ్ ఉండకూడదు, రెండో సిస్టమ్ ఉండకూడదు. నేను స్పీరియన్స్ పోతే మాట్లాడతాను. ఐఆమ్ విత్ యూ, ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామారాయణ గారు. మహానుభావుడు కీర్చేసి అయ్యారు. అది ఇప్పుడు దత్తులు బలపడం కాల. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేశాం. నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సెంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రికార్డ్ చేశాం. అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా. దిల్ రాజు గారిని రికార్డ్ చేశాం. నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆ డేస్లో. కానీ ఫలప్రదం కాలా. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసన్ అన్నారు ఇంట్లో. మా గురువు గారు కేఎస్ రామారావు గారు, తమ్ముడు భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ. పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి? ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాల మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెండు సిస్టమ్ ఉండకూడదు, ఈ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనాడు దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాలే, ఇంప్లిమెంట్ కాల. లేటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. ఇది ఇష్యూ మీద రైజ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం ఇష్యూగా కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు. మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఈస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వక కలవచ్చు కదా అన్నారు. నేను శభాష్, కలవాలి రాజులు, మీరు కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు, రక్తబండ పెట్టేవారు. మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి, మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలం మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైమ్ హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో
ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ 50-50%. బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు ఎక్కడవాళ్ళు, ఒక ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరికి మధ్య సంధానంగా చూపించే తల్లి సినిమా, సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి. బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపను పెద్ద చేప, చిన్నమాయని పెదమాయని పెంగళ నాగేంద్ర గారు మాయాబజార్ చెప్పినట్టు ఇవాళ దే ఆర్ ఆక్యుపైయింగ్ దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. ది సేమ్ టైం పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలుక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమా చూస్తారు జనం, లేకపోతే ఓటీలు చూస్తారండి. ఈవేళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలి. జనం రావాలంటే బరుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఆ ఓటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి, పర్సెంటేజ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలన్నా, సగటు నిర్మాత పథకాలన్నా 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలన్నా మరుగుడు ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ కలాలి. అపాయింట్మెంట్ ఆనందం పెట్టండి. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇక రేట్లు ఈ రేటు తమ్ముడు ఇప్పుడు దాకా మాట వచ్చిందా? థ్యాంక్ యూ. మైక్ రాలేదంటే ఇంకా ఈ రేట్ల విషయం మాట్లాడేసి నేను నిన్న పని చూసుకుంటాను, మిమ్మల్ని డిస్టర్బ్ చేయనండి. సురేష్ అన్న, రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మండి, భారతదేశంలో 1961 తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి, ఎలా పెట్టాలి, భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి, జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కమిటీని వేసి ఓ నేల, ఓ బెంచి, ఓ కుర్చీ, ఓ బాల్కనీలై తరగతులు సృష్టించింది. ఈవేళ నేల లేదు, బెంచీ లేదు, ఒకటే క్లాసు లేకపోతే 2 క్లాసులు, మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు. ఓకే, ఇక రేట్లు అనేది ఏమవుతున్నాయో సిస్టమ్ ప్రకారం గవర్నమెంట్ ఏదైనా ఒక రేటు పెడితే ఆ రేట్ని అందరూ కూడా హానర్ చేయాలి. అలాగ హానర్ చేయకుండా ఈ మధ్య కాలంలో చాలామంది భారీ చిత్రాలు తీసే నిర్మాతలు వాళ్ళు ఓ 1000 కోట్లు పెడుతున్నారు. ఓకే, హ్యాట్సప్, సెల్యూట్, కేపబిలిటీ ఉంది, పెడుతున్నారు, మనం గర్విస్తున్నాం, సంతోషమే. కానీ అలా పెట్టే నిర్మాతలు చాలామంది ఏం చేస్తున్నారంటే, మా సినిమాకి చాలా ఖర్చు అయిపోయింది కాబట్టి రిలీజ్ ముందు రేట్లు ఎక్కువ పెంచితే మేము సేఫ్ అవుతాం అని ఒకటి పెట్టడం వల్ల, నిజం చెప్పండి తమ్ముళ్ళారు, మీరు నిజం చెప్తున్న ఫ్రాంక్గా, ఆ రకంగా పెట్టడం వల్ల, దాని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయడం వల్ల మామూలు హారం జరగట్లా సగటు చిత్రానికి. అలాగే ప్రేక్షకులకు డబ్బు ఎంతమంది దగ్గర ఉంటుందండి? పేదవాడికి సినిమా ఇవ్వడం ఉంటుంది, డబ్బు ఉన్నవాడికి సినిమా ఇవ్వడం ఉంటుంది. డబ్బు ఉన్నవాళ్ళు హ్యాపీగా చూడగలుగుతారు, పేదవాళ్ళు ఎక్కడ చూస్తారండి? అప్పు సప్పులు చేసి మరీ చూస్తారండి. ఇంత రేట్లు పెంచిస్తే పాప్కార్న్ బీభత్సం రేట్లు చూస్తే కనీసం 1000 రూపాయలు 1500 ఉంటేనే కానీ వేళ సినిమా చూడలేకపోతున్నాడండి. సో సగటు ప్రేక్షకుడికి వినోదం అనేది చాలా చౌకగా వచ్చే సినిమా ఈవేళ కాస్ట్ అయిపోతే ఈ రేట్లు పెట్టడం వల్ల అదేం ధర్మం అండి? ఇదేం సంక్షేమ రాజ్యం అండి? వాట్ ఆర్ రెస్పెక్టింగ్ ది సిస్టమ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఒక రేట్లు పెడితే ఎవరికైనా రేట్లు అలాగే హానర్ చేయాలి. వై? బికాస్ మీరు భారీ బడ్జెట్లు పెడుతున్నారు, పెట్టుకోండి. మీరు గొప్పగా తీస్తున్నారు, తీయండి, మేము గర్విస్తున్నాం. ప్రేక్షకుడికి ఏమి ఎందుకండి? సినిమా బాగుందా లేదా, దట్స్ ఆల్. సినిమా బాగుంటే చూస్తాడు, చూడడం. రేట్లు పెట్టడం పెట్టకపోవడం అనేది మీ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది. భారీ సినిమాలు తీస్తున్నారు, ఓకే, సెల్యూట్. దానికి వాళ్ళ మీద రుద్దకూడదు. బాగుంటే ఆ డబ్బులు వాళ్ళు ఏం పెడుతున్నారు, ఆ డబ్బుతో కోట్లాది కోట్లు సంపాదించవచ్చు. ఉదాహరణ,
హాలీవుడ్లో 10 కమాండ్మెంట్స్ స్పెషల్ పెట్టి ఇమీడియట్ తీశాడు ఆయన. మామూలు బడ్జెట్ కాదు, వేలాది కోట్ల సినిమా పెట్టి తీశాడు ఆయన. అండ్ బెన్హార్ వేలాది కోట్లు పెట్టి తీశారు ఆ సినిమాలు. మీరు నమ్మండి, 2 సినిమాలు కూడా హిట్స్ అండ్ గాన్ విత్ ద విండ్. ఆ సినిమాలకి ఆ రోజుల్లో కోట్లు ఖర్చు అయితే మళ్ళా కోట్లు చేసి మీరు నమ్ముతారా తమ్ముళ్ళారా, గూడ్స్ బళ్ళల్లో డబ్బులు తీసుకొని వెళ్ళేవారు. అదే రేట్లు. మేము 10 కమాండ్మెంట్ తీసాం, మేము బెన్హార్ తీసాం, చాలా ఖర్చు పెట్టాం, కాబట్టి రేట్లు పెంచండి అని అడగలా. కమ్ టు హిందీ ఫీల్డ్, కేఎస్ఎఫ్ మొగలేదాం అని జీపీ సిప్ గారు షోలే. మామూలు సినిమాలో మొగలేదాం మీరు నమ్మండి 9 years తీసాడైనా. అప్పు సప్పు తీసి మొత్తం బేపర్చి మామూలు బడ్జెట్ కాదు. ఆ సినిమా రిలీజ్ అయ్యే ముందు నేను చాలా అప్పు సప్పులైపోయాను, 9 years పట్టింది, చాలా కోట్లు పెట్టేశాను, నాకు రేట్లు పెంచండి అని కేఎస్ఎఫ్ గారు అడగలా. సిస్టమ్, ఈ రెస్పెక్టెడ్ సిస్టమ్. ఏం రేట్లు ఆ రేట్లో సినిమా రిలీజ్ చేశాడైనా. మీరు నమ్మండి, సినిమా బీపచ్చని హిట్. నమ్ముతారా తమ్ముళ్ళరా? బెన్హార్ అండ్ 10 కమాండ్మెంట్స్ గూడ్స్ బళ్ళల్లో డబ్బులు లాభాలు తీసుకుని వెళ్తే లారీల్లో లాభాలు తీసుకుని వెళ్ళాడు కేఎస్ఎఫ్ గారు. మొగలైజాం అంటే సినిమా బాగుంటే లాభాలు వస్తే మీరు 2 కోట్లని పెట్టండి. సో కమ్ టు తెలుగు ఫీల్డ్. లవ్ కుశ శంకర్ రెడ్డి గారు తీశారు, 5 ఏళ్ళు పట్టింది. నాకు 5 ఏళ్ళు పట్టింది, నాకు చాలా ఖర్చు అయిపోయింది అని శంకర్ రెడ్డి గారు రేట్లు పెంచుకుని అడగలా. సినిమా రిలీజ్ అయింది, మీరు నమ్ముతారా? 5 years పైన సినిమా. ఇప్పుడు దాకా లవ్ కుశ మిత్ర హిట్లే తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆయన అడగలా డబ్బులు, రేట్లు పెంచుకుని అడగలా. ఏ రేట్లు ఉన్నాయో ఆ రేట్లోనే ఆయన సినిమా రిలీజ్ చేశాడు. మీరు నమ్ముతారా తమ్ముళ్ళరా? ట్రక్కుల్లో లాభాలు వచ్చాయి, బళ్ళల్లో డబ్బులు వచ్చాయి. షోలే జీపీసీ గారు అడగలా, ట్రక్కుల లాభాలు తీసుకున్నాడు ఆయన. కాబట్టి సినిమా బాగుంటే జనం వస్తారండి. మీరు ఇలా రేట్లు పెంచేసుకుంటా ఒక 1 week ఇలా చేసేసి మళ్ళీ మానేస్తా. థియేటర్కి నేను ఆటో మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు, తమ్ముడు మన సినిమా చూసేవా, అలా తమ్ముడు ఏ సినిమా చూసామంటే సినిమా చూడాలి ఉందండి, కానీ చాలా రేట్లు పెట్టేశారండి ఫస్ట్ వీక్. నా ఫేవరెట్ యాక్టరే కానీ డబ్బులు లేవు, అప్పు చేయాలంటే కష్టంగా ఉంది, చూడలేకపోతున్నానండి. ఆ రకంగా ఎంత డ్యామేజ్ అవుతుందంటే సినిమాకి. ఇప్పుడు ఎందుకంటే రేట్లు పెంచుతారు? ఒక నామ్స్ ఉన్నాయి. యూ మస్ట్ రెస్పెక్ట్ ది నామ్స్, యూ మస్ట్ రెస్పెక్ట్ ద సిస్టమ్. అండ్ అన్నింటినీ మించి సంక్షేమ రాజ్యం ఉంది. ఏ సగటు ప్రేక్షకుడు ఉన్నాడో ఆ సగటు ప్రేక్షకుడు భారతదేశంలో సినిమాయే వినోదం. ఆ వినోదం దూరం చేయకండి ఈ రకంగా పెట్టి. సో దిస్ ఈజ్ ఒక మాల్ ప్రాక్టీస్. ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ నేను నమ్మండి తమ్ముళ్ళరా, ఈ భారీ చిత్రాలు చేస్తున్న నిర్మాతలు, గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎ బ్లాక్ మార్కెటింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ రైజింగ్ ద రేట్స్. కరెక్ట్ కాదు. అలా పెంచకుండా అందరికి ఒకలా సిస్టమ్ పెట్టి సగటుని మాత్రం బతికించి పెర్సెంట్ సిస్టమ్ కాపాడండి. అది ఉచితంగా చెయ్యండి. ఆ రకంగా మీరు అందరూ పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకొని మేలు చేయండి. ఇది నా విజ్ఞప్తి. థ్యాంక్స్ అలాట్. ధన్యవాదాలు అండి మీకు. థ్యాంక్స్ అలాట్.